వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి, శారీతో నేనైతే లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే చేసేసాను నా ముందు వీడియోలో. ఇవైతే బుగ్గ హ్యాండ్స్ అండి. బుగ్గ చేతులను ఎలా కట్ చేయాలనేది నా ముందు వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈ బుగ్గ చేతులను ఎలా కుట్టాలి అనేది వివరంగా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. కొత్తగా ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు, టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు, అలాగే మీ ఫ్యామిలీలో ఎవరన్నా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా వీడియోస్లో బ్లౌజ్ కటింగ్, స్టిచ్చింగు చాలా వివరంగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. మీరు విజిట్ చేసి ఒక్కసారి నా వీడియోస్ని చూడండి. నేనైతే హ్యాండ్స్కి ఇలా కిందికి పట్టీ షేప్లో శారీలో వచ్చిన బ్లాక్ పార్ట్ ఇలా పట్టీలాగా పెట్టడానికి హ్యాండ్ అసలు పొడవు ఎక్కడ ఉందనేది చూస్తున్నాను. సో ఈ బ్లాక్ పార్ట్ క్లాత్లో బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ అనేది వచ్చింది. సో ఈ బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ని నేను హ్యాండ్స్ పట్టి కింద పెడదామని చూశాను. బ్లాక్ పార్ట్ మరి అంత లుక్ అనేది రావట్లేదని నేను మళ్ళీ ఈ శారీలో బ్లౌజ్ పీస్ అనేది తీసుకొని పట్టీల కోసం పెట్టేస్తున్నాను. చూడండి, మిడిల్ పాయింట్ కిందికి. ఎప్పుడైనా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత బుగ్గ చేతులలో కుచ్చులు అనేటివి వస్తాయి కదా, ఆ కుచ్చులు మనకు ఫ్రంట్ సైడ్ కుచ్చులు అనేటివి ఓపెన్లో కనిపించే విధంగా ఉంటే అప్పుడు బుగ్గలు అనేటివి చూడడానికి కూడా ఫ్రంట్ లుక్లో చాలా బాగా ఏర్పడతాయి అన్నమాట. మనం కుచ్చులు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఈ పాయింట్ గుర్తుంచుకొని లెఫ్ట్ రైట్ హ్యాండ్స్ ఉంటాయి కదా, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ సైడ్ బుగ్గలు కుచ్చులు వచ్చేటట్టు లెఫ్ట్ సైడ్ అలా, అంటే మనము ఏ సైడ్కి ఆ సైడ్ కుచ్చులు అనేటివి ఫ్రంట్ సైడ్ ఉండేటట్టు పెట్టాలన్నమాట. సో మనం ఏ హ్యాండ్ ఎట్ సైడ్ వెళ్తుంది, కుచ్చులు అనేటివి ఫ్రంట్ సైడ్ రావాలనేది మనం ఒకసారి చూసుకోవాలన్నమాట. చూడండి, నేను హ్యాండ్ మిడిల్లో నుంచి ఇలా కుచ్చులు పెట్టేసి చూడండి 2 ఇంచెస్ గ్యాప్ తోటి నేను కర్వ్ ఇలా రౌండ్ తిప్పాను. చూడండి, ఆ ప్లేస్ నుంచి నేను కుచ్చులు అనేటివి స్టార్ట్ చేశాను మిడిల్లో నుంచి. అలాగే లాస్ట్ మళ్ళీ చివరన నుంచి మిడిల్లోకి ఇలా కుచ్చులు పెట్టి వదిలేస్తున్నాను. సో నేను ఈ వీడియోలో ఓన్లీ ఈ బుగ్గ హ్యాండ్స్ కిందికి పట్టీలు ఎలా పెట్టి హ్యాండ్ని రెడీ చేయాలనేదే చూపిస్తున్నాను. ఈ హ్యాండ్ రెడీ అయిపోయాక ఈ హ్యాండ్ని పైన కుచ్చులు పెట్టుకుంటూ బాడీ పార్ట్కి ఎలా అటాచ్ చేయాలనేది నేను నా నెక్స్ట్ వీడియోలో పెడతాను. వెళ్ళి చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రమే ఈ వీడియోని అర్థం చేసుకుంటారు. ఆల్రెడీ టైలరింగ్స్ ఈ వీడియో చూసి ఏం లాభం లేదండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఈ బ్లాక్ పార్ట్ నేను కింద పట్టీలాగా పెడదామని చూశాను. సో ఈ బ్లాక్ పార్ట్ అంత లుక్ రావడం లేదని నేరీలో వచ్చిన బ్లూ పార్ట్ని ఇలా కట్ చేసుకున్నాను. చూడండి, నేను 2 సైడ్స్ హ్యాండ్స్ అనేటివి కుచ్చులు పెట్టేసి రెడీ చేసేసుకున్నాను. మీకు ఒక హ్యాండే చూపించాను. ఇప్పుడు ఈ బ్లూ పార్ట్ పైన వస్తుంది, బ్లాక్ పార్ట్ కింద వస్తుంది. ఈ శారీలో ఫ్రంట్ బ్యాక్ ఇంతగా బ్లాక్ అనేది కలర్ రాలేదు. సో లుక్ అనేది బ్లాక్ కలర్కి ఈ పట్టీలకు సెట్ కాదని నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ ఇలా అటాచ్ చేస్తున్నాను. ముందుగా ఈ బ్లాక్ పార్ట్ కిందికి వెళ్ళేటట్టు సెట్ చేసేసి ఈ బ్లూ పార్ట్ని ఈ కుచ్చుల ప్లేస్లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ట్రై చేసి చూడండి. ఈ హ్యాండ్ కటింగ్ అనేది నా ముందు వీడియోలో ఉంటుంది. శారీతో లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అని ఉంటుంది. ఆ వీడియో చూస్తే అందులో హ్యాండ్స్ కటింగ్ అనేది ఉంటుంది. హ్యాండ్స్ ఏంటంటే మామూలు హ్యాండ్స్ చివరలా తీసుకొని ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్
ఎక్స్ట్రా బుగ్గల కోసం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. బుగ్గ చేతులు కదా, కొంచెం 1 ఇంచ్ హైట్ తీసుకొని మామూలు హ్యాండ్ కటింగ్ లాగానే ఫస్ట్ కట్ చేసుకొని దానిపైన మనం ఎక్స్ట్రా 3 ఇంచెస్ ఉంచుకోవాలి, 4 ఇంచెస్ ఉంచుకోవాలి కుచ్చుల కోసం. చూడండి ఇలా అటాచ్ చేసిన తర్వాత బ్లూ కలర్ పార్ట్ అనేది ఈ కుచ్చుల ప్లేస్లో వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేస్తూ వెళ్ళాను. చూడండి ఇలా కరెక్ట్గా చూసుకుంటూ ఆ కుచ్చులు అనేటివి కరెక్ట్ పొజిషన్లో ఉన్నాయా లేవా చూసుకుంటూ స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దానిపై నుంచి ఇంకొక స్టిచ్ వేయాలి, ఎందుకంటే స్టిఫ్గా ఉంటుంది. చూడండి దానిపై నుంచి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ కలర్, అది కిందికి పట్టి కొంచెం మందంగా ఉంటే హ్యాండ్ అనేది లుక్ వస్తుంది. ఒకటే క్లాత్ పెడితే లుక్ అనేది రాదు. ఈ బ్లాక్ పార్ట్ కిందికి మలిపేస్తున్నాను. లోపలికి ఎంత మలిపేయాలనేది నేను ముందుగా కిందికైతే ఇలా ఒక స్టిచ్ వేస్తున్నాను. మనకు మలపడానికి ఈజీగా ఉంటుందని కిందికి కూడా ఇలా స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా బ్లాక్ పార్ట్ మొత్తం కరెక్ట్ మనము ముందడ బ్లూ కలర్ ఎంత హైట్లో పట్టి ఉందనేది చూసుకొని కరెక్ట్ ఆ కుచ్చుల మీద బ్లూ కలర్ క్లాత్ పైనే కుట్టు వచ్చే విధంగా ఈ కుచ్చులు అనేటివి లోపలనే ఉండే విధంగా కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ వేసుకుంటే చాలా ఈజీగా బుగ్గల హ్యాండ్స్ అనేటివి డ్రెస్కు రెడీ అయిపోయినట్టే. ఈ డ్రెస్ మొత్తం పూర్తి అయిపోయాక నేను మీకు డ్రెస్ని కూడా చూపిస్తాను. చూడండి ఫినిష్ అయితే అయిపోయింది. నేను ఇంకొక స్టిచ్ అనేది పైనుంచి వేస్తున్నాను. చూడండి ఇలా బ్లూ సైడ్ బ్లాక్ బాగుందా, బ్లూ కలర్ బాగుందా పట్టి, మీరు నాకు కామెంట్లో చెప్పండి. బ్లాక్ కలర్ పట్టి సూట్ అయిందా లేకపోతే బ్లూ కలర్ పట్టి సూట్ అయిందా అనేది మీరు కామెంట్లో నాకు చెప్పండి. నాకెందుకో బ్లాక్ కలర్ అంతా నచ్చలేదు. సో నేను పట్టి అనేది బ్లాక్ కలర్ ఫస్ట్ అనుకున్నాను, వద్దని మళ్ళీ బ్లూ కలర్ పట్టి అనేది పెట్టేశాను. చూడండి 2 హ్యాండ్స్ నేను రెడీ చేసేస్తున్నాను. ఇలా ఇంత పొడవు ఉంటుందన్నమాట బుగ్గల హ్యాండ్స్కి. ఈ హ్యాండ్ కూడా నేను మీకు చూపిస్తాను. కరెక్ట్ మిడిల్లో నుంచి మనము కుచ్చులు అనేటివి పెట్టుకోవాలి. చూడండి ఇంత పొడవుగా ఉంది హ్యాండ్ అనేది. మామూలు హ్యాండ్ కంటే పైకి కుచ్చుల కోసం ఒక 3-4 ఇంచెస్ ఎక్స్ట్రా హైట్కి తీసుకోవాలన్నమాట కుచ్చుల కోసం. మీకు అర్థమవుతుంది అనుకుంటా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ. ఇలా నేను ఫస్ట్ కుచ్చులు అనేటివి లోపలికి మలిచాను కదా ఒక సైడ్, ఇంకొక సైడ్ కూడా అలాగే ఫ్రంట్ సైడ్ కుచ్చులు అనేటివి కనిపించే విధంగా ఇలా మలిచేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా హ్యాండ్స్ అనేటివి ముందు మనం పట్టీలు పెట్టేసుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత మనకు బాడీ పార్ట్ రెడీ అయిపోయాక ఆ బాడీ పార్ట్కి కూడా మనం కుచ్చులు ఫ్రంట్లో వచ్చే విధంగా చూసుకుంటూ కుచ్చులు అనేటివి పెట్టుకుంటూ కంప్లీట్ చేయాలి. అది కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కొంచెం ఈజీగా ఉండడానికి మాత్రమే నేను ఇలా వీడియో ఎక్కువ లెంత్ పెట్టి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకే వీడియోలో మొత్తం ఉంటే మీకు కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. హ్యాండ్స్ అలాగే బాడీ పార్ట్ వేరే చూయిస్తే కొద్దిగా ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమని. చూడండి ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేస్తున్నాను. ఇలా మన ఇంట్లో ఏదన్నా శారీ ఉంటే ఆ శారీ తోటి ఇలా లాంగ్ ఫ్రాక్ ఒకసారి ట్రై చేసి చూడండి. కుచ్చులు అయితే అయిపోయాయి. ఇప్పుడు పట్టీలు పెట్టాలి. సో పట్టీల కోసం నేను చూడండి 2 సైడ్స్ ఈ 2 సైడ్స్ కుచ్చులు అనేటివి ఫ్రంట్కు వచ్చే విధంగా కుట్టేశాను. చూడండి పట్టీ కూడా పెట్టేసి మీకు చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చాయి కదా బుగ్గల చేతులు. వీటిని బాడీ పార్ట్కి అటాచ్ చేసేటప్పుడు కూడా కుచ్చులు పెట్టాలి. నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.